నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. మార్చ్ నెల 2025 వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? మంచి ఫలితాల కోసం ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి. వృశ్చిక రాశి వారి జాతకం మార్చి 2025 సంవత్సరంలో 25గా ఉంటుంది. అనుకున్నదే జరుగుతుంది. ఏది సంకల్పిస్తే అది జరుగుద్ది. స్టూడెంట్స్ చదివెగ్గొట్టి చక్కగా సొల్లు కబుర్లు చెప్పుకోవాలా వాట్సాప్లో అనుకుంటారు, జరుగుద్ది. వాట్సాప్ చాటింగ్లు. కానీ తల్లిదండ్రులు మాత్రం వదలరు. చదవరా అంటారు. అంటే ఈ నెలలో విద్యార్థులు బలవంతంగా చదువుతారు, ఇష్టపడి చదవరు. మొత్తం మీద చదువు యావరేజ్గా వెళుతుంది. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల దగ్గరికి వచ్చేసరికి పిచ్చ డబ్బు, అప్పులు ఇచ్చేస్తారు వీళ్ళు. బయట వాళ్ళు అందరికి ఇస్తారు అనుకుంటున్నామో, లవర్స్కి ఎక్కువ ఇస్తారు, మగవాళ్ళకి ఎవరు. ఆ తర్వాత చూద్దాం. మళ్ళీ ఆ అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు రివర్స్లో రిటర్న్ చేయాలి కదా, ఈ నెలలో రావు. అరే ముక్కు మొహం తెలియనుడండి, ఆ ముక్కు మొహం తెలియని ఆమెకి ఇవ్వద్దురా బాబు అని చెప్పినా సరే 20,000 వేసేసారు. ఆమె చాలా థ్యాంక్స్ అండి, సంక్రాంతి చాలా బాగా చేసుకున్నామండి అని. మరి వీడు ఏంట్రా బాబు ఇవ్వద్దన్నా సరే వేసావేంట్రా అంటే, ఆడపిల్ల కదండి 4 సార్లు అడిగిందండి, 4వ సార్లు వరకు అనుకోలేదండి, 5వ సారి వేసేసానండి అంటుంటే స్వయంగా నేను విన్నాను వాళ్ళ సంభాషణ, వేరే ఒక ప్రొఫెసర్ గారు చెప్తుంటే. మరి ఈ రకంగా ఉన్నప్పుడు ఎవరికన్నా పరిచయం చేయాలంటే భయం. కాబట్టి ఏంటంటే ఒకరినొకరు పరిచయం చేయొద్దు. అసలు చేస్తే మీ పేరు చెప్పి అవతల దొబ్బేస్తారు. ఆ తర్వాత మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుద్ది. ఇలాగా ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి, కొత్త ఉద్యోగాలు. తర్వాత కాకపోతే మనం ఉద్యోగాల్లో చేరేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఇప్పుడు వీర రాఘవరెడ్డి, వీరభద్రారెడ్డి ఏదో అతను వచ్చినప్పుడు ఉద్యోగం ఇస్తానని పాపం పిల్లలంతా దిగారు, 17 మంది, నెలకి 20,000 అని వెళ్ళిపోయి ఇప్పుడు ఒక నెల శాలరీ అందుకున్నారో లేదో జైలుకి వెళ్ళిపోయారు అంతా. అంటే ఒకటికి ₹1,00,000. లాయర్లు ఏం ఫ్రీగా వదలరు. కాబట్టి ఉద్యోగాలు చేసే ముందు సెక్యూరిటీలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది వృశ్చిక రాశి వారికి జరుగుద్ది. వృశ్చిక రాశి వారు ఈ నెలలో ఉద్యోగాలు మరి ఫాల్తూగాళ్ళ దగ్గర పడడానికి అవకాశం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ ఒక ఇంటెస్టినల్ ప్రాబ్లం వస్తుంది. తిండి దగ్గర వీళ్ళు ఆగలేరు, తెగ తింటారనమాట. తెగ తిన్నప్పుడు మొత్తం లోపల అందరూ మసాలా ఫుడ్, అందువల్ల ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, విరోచనాలు ఇలాంటివన్నీ కూడా. వీళ్ళు అసలు ఈ నెలలో అసలు తల్లిదండ్రులు చెప్పేది కాదు, గురువులు చెప్పేది కూడా వినరు. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఫోన్లు కొట్టుకుంటారు, ఆడలేదు మగాలేదు. ఇంకా తల్లిదండ్రులకి పిచ్చి, తల్లి గదిలో కొట్టుకుంటుంటే కూతురు ఆ గదిలో కొట్టుకుంటున్నాడు, తండ్రి గదిలో కొట్టుకుంటున్నారు. ఎవరు కొట్టుకుంటున్నారు, కొడుకు ఎవరికి కొట్టుకుంటున్నారు, ఎవరికి కొట్టుకుంటున్నారో తెలియదు. అంతా కన్ఫ్యూజన్. అసలే శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు. భయం. అందువల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళు పరస్త్రీలతో అసలు మాట్లాడకూడదు, అలా పెట్టేసుకోవాలా. అలా పెట్టేసుకుంటున్నప్పుడు ఈ కన్ఫ్యూజన్స్ రావు. ఇలా కనుక లేకపోతే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, డెఫినెట్గా వీళ్ళు మోసపోవడానికి అవకాశం ఉంటుంది. 10 రోజుల్లోనే, ఎక్కువ కూడా కాదు, పరిచయమైన 10 రోజుల్లోనే అవతల ట్రాప్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. సో దిస్ ఇస్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ ప్రాక్టికల్లీ. అండ్ నెక్స్ట్, ఈ ఇల్లులు కట్టాలండి. ఇల్లులు కట్టడంలో వీళ్ళు సక్సెస్ అవుతారు, కట్టుకుంటారు, కొత్త స్థలాలు కొనుక్కుంటారు. అండ్ నారాయణ ఖేడ్ అని హైదరాబాద్కి ఎక్కడ, నారాయణ ఖేడ్ ఎక్కడ 3 లక్షలు అక్కడ ఇస్తున్నారండి అని వెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత కొనుక్కున్న తర్వాత బేరమంటారు, బాబు ఎంత దూరం ఉందా అండి అని. కాబట్టి బేరమనాల్సినటువంటి అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళండి చక్కగా. కొనుక్కున్న వాళ్ళు ఏమి మళ్ళీ 10 లక్షలు వస్తాయండి, 20 లక్షలు వస్తాయండి అని వీళ్ళు చెప్తారు. అమ్మేసుకొని మళ్ళీ దగ్గరలో కొనుక్కోవాలి. ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి రకరకాలు. ఆల్రెడీ ఒకడిని పుసుకుమని 2 లవ్ చేస్తుంటే ఒకడికి ఐ లవ్ యూ చెప్పేస్తుంది. తర్వాత 2వ వాడు వెంటబడుతున్నాడు, వీడికి అనవసరంగా చెప్పానా లేకపోతే ఇటు నుంచి చెప్తున్నానా అని తర్జన అవుతుంది అనమాట. డ్యుయాలిటీ అంటే ద్వంద్వ వైఖరి ఉంటుంది. సో యూ కాంట్ డిసైడ్. సో దిస్ ఈస్ ద మెంటల్ స్టేజ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ మంత్ ఫర్ ది స్కార్పియన్స్. ఈ విధంగా ఉంటుందన్నమాట. అందువలన గుళ్ళు కూడా ఎలా, అసలు గుడి అంటే నాకు బీపీ వచ్చేస్తుంది అనమాట. ఎలాగంటే గుడి పేరు చెప్తారు, గాణగాపురం వెళ్తున్నాం అంటారు. గాణగాపురంలో అక్కడ ఎవరెవరినో వేసుకొస్తారు. సరే వచ్చిన వాళ్ళు మా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర ట్రైనింగ్ ఎలా వెళ్ళాలి, చెప్పులు లేకుండా వెళ్ళాలా,
భక్తితో గురువు గారిని మన మాస్టర్ దగ్గర చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం, అలా వెళ్ళండి రా అని ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. ఎవడింటున్నాను అన్నమాట. వెళ్తున్నారు, అక్కడ సత్రాలు ఇస్తున్నారు, ఎవరెవరినో తెచ్చుకుంటున్నారు, ఉంటున్నారు. తర్వాత మళ్ళీ చక్కగా అక్కడ దేవాలయంలో పూజారులు కూడా వాళ్ళు పెద్ద లిటిగెంట్కి వెళ్ళి రెండోసారి పాపం లైన్లో వచ్చినాం, ఎందుకు వచ్చావు బార్ మత్తావో అంటారు వాళ్ళు. తర్వాత రెండోదేమో ఫోన్లైన్ దర్శనం చేసుకుని జావ్ జావ్, అది తిరుపతి లాంటి గుడి, బెజవాడ లాంటి గుడి తోసారంటే ఒక అర్థం ఇది ఖాళీగా ఉండే గుడే కదా, తోసేస్తారు. అసలే వీళ్ళు ఎలా ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ దగ్గరగా ఏం కూడా ఉంది, తులజాపూర్ వెళ్తామా, లేకపోతే ఈ బాబా స్వామి సమర్థాకి వెళ్దామా, కలకోట వెళ్దామా, ఏంటిది ఏమన్నా పబ్లిక్ మీటింగ్లా, గురువు కోసం వెళ్తే. ఇప్పుడు వీళ్ళ పెదనాన్నగారికి గుండెపోటు వచ్చిందండి, ఆపరేషన్ చేయడానికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్తారు. మిగతా పెదనాన్న నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మీ పెదనాన్నకి హార్ట్ ఆపరేషన్ చేశారంటే ఆయనే పలకరించాలి. నువ్వు వెళ్ళి మీ అత్తని మేనత్తని ఇంకొకరిని అందరినీ చుట్టాలంతా తిరగకూడదు అట్లా. సో ఈ విధంగా వృశ్చిక రాశి వారు దృఢమైనటువంటి సంకల్పం చేసుకుని రకరకాల చంచలంగా ఉన్నటువంటి మనసును కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ చెప్తుంటే ఇదేం జ్యోతిషంలో బాబు అనుకోవచ్చు, కానీ జ్యోతిషంలో మానసికంగా ఏ గ్రహాలు ఎలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పడమే ఇదే నిజమైన జ్యోతిషం. అంతేగాని నువ్వు సీఎం అవుతావు, నువ్వు పిఎం అవుతావు, నువ్వు చాలా పైకి వెళ్తావు, నువ్వు చాలా టూపు, నువ్వు చాలా టాప్ అని చెప్పడానికి నేను ఎవరో నీ దగ్గర సర్వెంట్నా అమ్మా? కాదు, శాస్త్రం గురు శుశ్రూష చేస్తే వస్తుంది. ఆ గురు శుశ్రూష చెయ్యి అని చెప్తున్నా. గోటు గానగపూర్, ఆ పంతులు అలా చెప్తారు, పంతుల మీద చెప్పండి వాళ్ళకి. ఏంటి అరే ఏంట్రా రెండోసారి వస్తాం, తిరగపడండి. అందుకని మనం ఇలా వెళ్ళిపోయి దండాలు పెట్టేస్తే సరిపోదు అనమాట. గురుగారు అలాగే ఈ రాశి వారు ఏదన్నా వ్యాపారాలు పెట్టాలనుకుంటే కనుక ఏ రంగాలు సూచిస్తారు? మనం చెప్పినప్పుడు షేర్స్ మార్కెట్లోనే వేస్తారు. జ్యోతిషం చెప్పేటి నా ఫ్రెండ్స్ పంతులు గారులే షేర్స్ అని పెట్టి లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సరిగ్గా రెండోసారి అది దెబ్బేస్తాడనమాట. ఆ డబ్బులు వచ్చేస్తే రెండోసారి పెట్టక ఇంకా అన్నాను, అప్పుడు సేవ్ అయ్యాడు ఇంక పెట్టకుండా. లేకపోతే మా వాడు అమాయకుడు పాపం మళ్ళీ పెట్టేద్దుడు. ఫస్ట్ 6 లక్షలు వేస్తే 6 లక్షలు దొబ్బేసి వదులుతారు, మళ్ళీ వెనక్కి ఇచ్చేసి మళ్ళీ ఈసారి 20 లక్షలు 15 లక్షలు దెబ్బేస్తారు. ఆ షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకూడదు. మేము ఉన్నాం కాబట్టి, మా ఫ్రెండ్ కాబట్టి, ఆయన ఎన్నాడు కాబట్టి చేయగలిగాం. కొన్ని వందల మంది ఉంటారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ షేర్ వ్యాపార జోలికి వెళ్ళకండి. కిరాణా వ్యాపారాలు పెట్టుకోండి, టీ స్టాల్స్ పెట్టుకోండి, హోటల్ పెట్టుకోండి. ఇలాంటివి నేను చెప్పాను అనుకో, చిన్న చెప్తాడు ఏంటినా అంటారు. అంటే కావాల్సింది ఏంటి వీళ్ళకి? సాఫ్ట్వేర్ కంపెనీ, రెస్టారెంట్. 20,000 వేరే వాళ్ళ దగ్గర దొబ్బేశారు వీళ్ళు. నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి జూబ్లీ హిల్స్లో స్టార్ట్ వన్ రెస్టారెంట్ అంటే లవర్ని వేసుకొని వచ్చి నా దగ్గరికి. డబ్బులు ఉన్నాయారా అన్నాను, దాని దగ్గర లేవు, వీడి దగ్గర లేవు. ఇవి ఆలోచనలు. బీ ప్రాక్టికల్. దట్స్ వై ఐ ఆస్క్ ఎవ్రీవన్ టు బి ప్రాక్టికల్. టీ స్టాల్ పెట్టినా, ఏం స్టాల్ పెట్టినా గౌరవంగా నీకు రోజుకు 3,000 4,000 కంటే ఎక్కువ వస్తుంది. జాగ్రత్తగా అలాంటి చిన్న ఆలోచించాలా. అంటే బిల్డప్లు ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ బిల్డప్లు తగ్గాల. చెప్పేవాడిని నేను ఒక ప్రొఫెసర్ని. నేను ఎంత సింపుల్గా చెప్తాను మీ అందరికీ. మీకేమో టీ స్టాల్ పెట్టమంటే మేము ప్రాక్టికల్గా చెప్తుంటే మీకు తమాషాగా ఉందా? డబ్బులు నిత్యం 1,50,000 సంపాదిస్తున్నాడు ప్రతి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి అడగండి. ఇలాంటివి చేసుకోవాలమ్మా. ఊహాలకు వెళ్ళకూడదు. తర్వాత ఈ లవర్స్కి ఎక్కువ బిల్డప్లు ఇవ్వాలని చెప్పి గోల్డ్ రింగ్లో ఇస్తారు. పక్కనున్న పాప పేదవాడు 10 రూపాయలు బ్రెడ్ కొనివ్వరేళ్ళు. ఇలాంటివన్నీ మానుకోకపోతే అర్ధాష్టమ రాహు మార్చి 29 నుంచి అర్ధాష్టమ శని పిసికేయడానికి ఉందనమాట. అర్ధాష్టమ శని ఆల్రెడీ నడుస్తున్నాడు, పంచమంలోకి వెళ్తున్నాడు. పంచమంలో రాహు ఉన్నాడు. శని రాహు ఇద్దరు ఫుల్ పవర్ఫుల్ అయిపోయారు. ఏసుడే అనమాట. ఒక్కొక్కడిని జరగదీసేస్తాడు వృశ్చిక రాశి వాళ్ళని. విద్యార్థుల పరిస్థితి ఏంటి గురుగారు? మార్చి నెల అనగానే ఎగ్జామ్స్ టైం కదా, మరి ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇలా విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? మరి వీళ్ళు ఈ నెలంతా కూడా లవర్లు, యాత్రలు, తీర్థయాత్రలు, హనీమూన్లు ఇవన్నీ పక్కనెట్టేసేయాలి. తిండ్లు. ఈ విద్యార్థులు మా స్టూడెంట్ వాళ్ళకి తిండే ఎంతసేపు చిన్నపిల్లలు కదా పాపం. అందుకని ఆ తిండ్లకి వెళ్ళి చదువుకుంటారంటే వంటలు చేసుకుంటున్నారు. వెళ్ళి టీవీ పెడితే వంట ప్రోగ్రాంలు చూస్తున్నారు. ఏం చెప్పాలి? ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ వీళ్ళు వెళ్ళి వంట ప్రోగ్రాంలు వాళ్ళ అమ్మాలతో కలిసి చూస్తున్నారు. ఈ మానేసేంటారు నాయన, మీకు దండం పెడతా ఒక నెల గ్యారంటీగా మంచి మార్కులతో పాస్ అవుతారు. మీరు ఉద్యోగాలు కూడా వస్తాయి, మీకు మంచి పెళ్ళాలు వస్తారు రా నాయన, మంచి కట్నాలతో వస్తాయి. కాబట్టి మా స్టూడెంట్స్ గ్యారంటీగా బాగా చదువుకుంటారు నాయన ఈ నెలలో. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు ఈ రాశి వారికి ఏదన్నా రెమెడీస్ ఉంటే మరి తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు, అవి ఏంటంటే శని, రాహువు. వీళ్ళిద్దరికి పరిష్కారాలు చేసుకుంటే సరిపోతుంది. శని జపం, శని స్తోత్రాలు, రాహు జపం, రాహు స్తోత్రాలు. ఇద్దరికి కలిపి మినుములు కిలంపావు, నల్ల నువ్వులు కిలంపావు. పంతులు గారికి దానం ఉదయం శనివారం నాడు 8 గంటలకి. సింపుల్ రెమెడీ. ఇక తంత్ర జ్యోతిష ప్రకారం వీళ్ళు తాయెత్తులు కట్టుకోవాలి. తర్వాత మర్రి చెట్టు విత్తనాలు తీసుకొని మర్రి చెట్టు వేళ్లను కోసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప్. బ్రహ్మదేవుడు లేడండి అంటారు. బ్రహ్మ ఫోటో నేను కూడా అలాగే వెళ్ళినండి.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నారు, ముగ్గురు ఉన్న ఫోటోలు ఎక్కడో దొరకదు. ఫోటోలో ఉండరు నాయన. ఓం హిరణ్యగర్భాయ నమ, బ్రహ్మదేవాయ నమ, ఓం విష్ణవే నమ, ఓం శివాయ నమ సరిపోద్ది. అవి అక్కడ పెట్టి పూజలు చేసుకొని చక్కగా మీరు బ్రహ్మాండంగా ఆ యొక్క వేరుని తర్వాత 41 రోజులు అక్కడ పెట్టిన తర్వాత అది మీ పర్సులో కానీ మీ డ్రాయర్ సొరుగులో కానీ పెట్టుకుంటే సరిపోద్ది. ఇది మనం ఇలా సింపుల్ రెమెడీ చెప్పామని వాడికి ఎక్కడ 1 లక్ష రూపాయలు దొబ్బేసి వీళ్ళకి ఏదన్నా ఒక పోసో గేసో కుంకుడికి గింజ వేస్తే బ్రహ్మాండం దాచుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వేసుకొని రుద్రాక్ష పోస ఒక ప్రముఖుడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు, 1 లక్ష రూపాయలు తక్కువ కాకుండా కొన్నవాళ్ళు ఉన్నారు రుద్రాక్ష కోసం. యంత్రాలని ఈయనని 25,000 30,000 కాదని చెప్పమని మనం సింపుల్గా ఫ్రీగా చెప్తున్నాం కదా, మనం చీప్గా వీళ్ళకి కనబడతాం. ప్రొఫెసర్ చెప్పే జ్యోతిషం ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి సైడీరియల్ టైం అండ్ ఎఫిమెరిస్ ఆధారంగా మనం చెప్పబడేటటువంటి జాతకం. అంటే పర్ఫెక్ట్గా మనం ఎక్యురసీ మనం తీసుకొస్తాం కాబట్టి మన ఛానల్ పేదవాళ్ళకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం. కానీ వాళ్ళ పర్సనల్ అపాయింట్మెంట్స్ కోసం మనల్ని సంప్రదించవచ్చు ఆయన మణికంఠ గారు. మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.